వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడిన వ్యవస్థ ఐరన్ డోమ్ అని, ఇప్పుడు అమెరికా ప్రజలను కాపాడేందుకు అంతకంటే అత్యాధునిక శక్తివంతమైన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు $175 బిలియన్ వ్యయం అవుతుందని అన్నారు. అయితే ఈ అధునాతన మిసైల్ రక్షణ వ్యవస్థ తయారు చేయడానికి కనీసం 3 ఏళ్ల సమయం పట్టనుందని ఆయన తెలిపారు. జనవరిలో తాను అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ఈ భవిష్యత్తు రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని తన బృందం అధికారికంగా ఖరారు చేసిందని వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికాపై జరిగే వైమానిక దాడుల ముప్పును ఎదుర్కోవటమే లక్ష్యంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. గోల్డెన్ డోమ్ అనేది క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. క్షిపణులను ట్రాక్ చేయడంతో పాటుగా వాటిని కూల్చివేయటం ఈ గోల్డెన్ డోమ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ వ్యవస్థ అమెరికా విజయానికి, అలాగే దేశ మనుగడకు అత్యంత కీలకమైందిగా చెప్పవచ్చు. ప్రపంచంలోని అన్ని వైపుల నుంచే కాదు, అంతరిక్షం నుంచి సైతం ప్రయోగించినా కూడా వాటిని నిలుపుదల చేసే శక్తి ఈ గ్లోబల్ డోమ్కు ఉంటుంది.